బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? నామినేషన్ మీకు పేరు అనుకుంటున్నారా అభయ్ నవీది? అభయ్ నవీన్ ఆయన కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా నేను సేవ్ అవుతానన్న ఉద్దేశంతో సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. బట్ ఎలిమినేట్ అయిపోయాడు. ఓకే బ్రదర్, ఈ మొన్న సోనియా గేమ్ ఎలా అనిపించింది? ధోని గేమ్ బాగానే ఆడింది, నాట్ బ్యాడ్. నడిపాడా? ఓకే ఓకే, అభయ్ నవీన్ అనే వ్యక్తి బిగ్ బాస్ మీద కామెంట్స్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అది జెన్యూన్ అనిపిస్తుంది? అది జనరల్ గా జెన్యూన్ అనేం లేదు, కావాలని చేసినట్టుంది. జనరల్ ఫోన్ కావాలని చేసినట్టే ఉంది. వీడియోస్ చూస్తే కనుక 100% వాడు కావాలని చేసినట్టుంది. సో అందుకనే బయట జనాలు చూసి ఓటింగ్ పరంగానే ఎలిమినేట్ అయ్యాడు. ఏదో రెడ్ కార్డ్ ఇచ్చాడు అనే ఉద్దేశంతో అయితే కాదు, అయితే 100% ఓటింగ్ పరంగానే ఎలిమినేట్ అయ్యాడు అభయ్ నవీన్. చాలా మంది ఏమంటున్నారంటే బిగ్ బాస్ వాంటెడ్ గా అతన్ని బయటకు పంపించాడు అని అంటున్నారు. మీరు అదైతే చాలా రాంగ్. 100% డిపెండ్స్ అపాన్ అతని బిహేవియర్ బాగాలేదు కాబట్టి ఓటింగ్ ఎవరు వేయలేదు, దాన్ని బేస్ చేసుకుని ఎలిమినేట్ అయ్యాడు. అదైతే 100%. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి అన్ని సీజన్స్ చూసుకుంటూ వస్తున్నాను. బిగ్ బాస్ మీద అలా మాట్లాడిన వాళ్ళు అయితే ఎవరు లేరు. జనరల్ గా అంతా ఇర్రెస్పాన్సిబుల్ గా అండ్ రూల్స్ ని ఫాలో చేయలేదు, వాళ్ళ క్లాన్ ని కూడా కాపాడుకోలేదు, గేమ్ విన్ అవ్వలేదు. సో రూల్ ప్రకారం అని ఏం లేదు, ఓటింగ్ ప్రకారం అతనే బాటమ్ లో ఉన్నాడు, అతనే ప్రాపర్ గానే ఎలిమినేట్ అయ్యాడు. ఓకే, అతను అలా సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా మనం? 100% ఓవర్ కాన్ఫిడెంట్, 100% అది. ఓకే, అతను ఏమన్నా బయటకు వచ్చాక నేను జోక్ గా అన్నాను ప్రతి మాట, ఏది కంటెంట్ క్రియేట్ చేద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూ అన్న తప్ప ఏది నేను వాంటెడ్ గా అన్నది కాదని అంటున్నాడు. మీరేమంటారు? వన్ టైం అంటే జోక్ అనుకోవచ్చు, సెకండ్ టైం అంటే జోక్ అనుకోవచ్చు, బట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాడు. 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ దగ్గర 8 to 10 పాయింట్స్ వరకు చెప్పాడు. అది ఎవరు జోక్ గా తీసుకోరు కదా. ఓకే, యష్మి గౌడ ఎలా అనిపిస్తుంది తన పర్ఫార్మెన్స్? యష్మి గౌడ్ ఫీమేల్స్ లో వన్ ఆఫ్ ద సాంగెస్ట్ కంటెస్టెంట్, బాగా ఆడుతుంది, నాట్ బ్యాడ్. ఓకే, ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ గేమ్ వరస్ట్ గేమ్, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ఫీమేల్ గా వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే బ్రదర్, ఐ మీన్ మన విష్ణుప్రియ అంటే అభయ్ నవీన్ ఏమంటున్నాడు బయటకు వచ్చాక అంటే అది ఫిజికల్ టాస్క్ పర్సనల్ అయిపోతుంది రాను, అందుకనే నేను అందులో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేకపోయానని చెప్పి అంటున్నాడు. ఫిజికల్ టాస్క్ అనేది కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? మరి ఆ విషయం ఫీమేల్స్ ఒక్కళ్ళు చెప్పలేదుగా. ఓకే బ్రదర్, ఓకే, అలా ఫీమేల్ మేల్ అనే జెండర్ డిఫరెన్స్ లేకుండా అలా గేమ్ ఆడటం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? కరెక్టే అది, ఎందుకంటే మనం బిగ్ బాస్ కి బిఫోర్ వెళ్ళినప్పుడే చెప్తారు దెర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్ బిట్వీన్. బిగ్ బాస్ హౌస్ లో జెండర్ డిఫరెన్స్ ఏం లేదు, టాస్క్ లో అందరికి ఈక్వల్ గా ఉంటది. ఎండ్ ఆఫ్ ద టైం కి సపోజ్ క్లాన్ గానే కూడా ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ కూడా చూస్తారు. నిఖిల్ క్లాన్ లో ఇప్పుడు ఎక్కువ ఎఫర్ట్ పెట్టింది సీత అండ్ విష్ణుప్రియ అయినా కూడా సోనియాకే ఎగ్గిచ్చాడు రెడ్ ఎగ్. ఓకే, మరి అక్కడ మనం ఒక అనుకోవచ్చు నిఖిల్ ఎంత వన్ సైడ్ ఉన్నాడు అనేది? వన్ సైడ్ అని కాదు, ఆయన ఏ ఉద్దేశంగా ఆలోచించాడంటే ఈమె ఇన్ కేస్ ఒకవేళ చీఫ్ అయితే నా టీం నుంచి వెళ్ళిపోయి నాకు ఇంకా బెటర్ గా ఛాన్సెస్ వస్తాయేమో అనుకున్నా. అతను జనరల్ గా ఏంటంటే కొంచెం మ్యానిపులేట్ చేస్తుంది సోనియా నిఖిల్ కి, ఆ విషయంలో చేంజ్ అవుతారేమో టీం అనే ఉద్దేశంతో ఇచ్చాడు అతను, అంతే. థ్యాంక్ యూ బ్రదర్.